గంగ అయితే ఆఫీస్‌కి వస్తుంది. ఆఫీస్‌కి రాగానే అక్కడ ఉన్న పిఏ అయితే అందరిని పరిచయం చేస్తాడు. ఇక గంగాధర్‌ని కూడా చూపించి, మేడం ఇదిగోండి ఇతను మన అటెండర్. మనం ఇతన్ని నచ్చినంత సేపు వాడుకోవచ్చు. నచ్చినంత సేపు పని చేసుకొని తర్వాత పంపించొచ్చు. ఎందుకంటే ఇతను స్టిల్ బ్యాచిలర్ అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బ్యాచిలరా అని చెప్పి అంటుంది. అవును మేడం, ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇతను ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఉండి పని చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక గంగ అయితే ఏంటండి మీకు పెళ్లి కాలేదా ఇంకా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్నవాడైతే చెప్పు నాయనా, నువ్వు మీ నాన్నే కదా మంచి సంబంధం చూడమని చెప్పాడు. నువ్వు ఇంకా స్టిల్ బ్యాచిలరే కదా, చెప్పు బాబు అని చెప్పి అంటూ ఉంటే గంగాధర్ అయితే అడ్డంగా తలకాయని ఊపుతూ ఉంటాడు. అది చూసి నాయనా ఇది తలకాయ లేదంటే తాటికాయ, నీకు ఇంకా పెళ్లి కాలేదని నాకు తెలుసు, కానీ మేడంకి తెలియదు కదా, చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగాధర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక గంగ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు మా మామగారు చేసిన పనికి నేనేం చెయ్యాలి? మా మామగారు విడాకులు ఇప్పించి ఇప్పుడు ఇతనికి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారా అని చెప్పి గంగ అయితే చెంగయ్య పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక గంగాధర్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.